హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరం. ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజు పరకమేడ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈరోజు అంతా క్లియర్గా చూపిస్తాను. ఇలా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ఇలా ఇది పై క్లాత్, ఇది లైనింగ్ అండి. రెండు ఒకసారి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇది లైనింగ్ బ్లౌజ్ పరకమేడ. పర్ఫెక్ట్గా పరకమేడ రావాలి అంటే ఇది ఆడి బ్లౌజ్ అండి. ఇది ఆడి బ్లౌజ్ కొలత ప్రకారం 15, పొడవు 15 ఉందండి. పొడవు 15 తీసుకున్నానండి. ఆడి బ్లౌజ్ పొడవు 15. ఇరవై ఒకటి ఉందండి. 21 అంటే మన ఖర్చులో కానీ 22 అంటే 12, 2 మంది కాబట్టి 12. చెస్ట్ లూజ్ అనేది 12 అండి. 12 అంటే మనకి 1.5 ఖర్చులకి, మనకు 1.5 అనేది ఇక్కడ ఖర్చులకి. ఇది మనం బ్లౌజ్ అంతా ఖర్చులకి అంతా కలిపి కొడతాం అన్నమాట. ఇక్కడ కింద కొంచెం మనం ఖర్చులో పట్టీ పెడతాం కదండి, పట్టీకి ఇలా అన్నమాట కొంచెం ఖర్చులు వేసుకోవాలి. ఇక్కడ మెడ వచ్చేసి ఇది చూడండి 5.5 అంటే ఇలా ఇక్కడ 5.5 మెడ వచ్చేసి 5.5 అండి. ఇక్కడ మెడ 5, ఖర్చులో మనం 5 అండి. ఖర్చుతో 5.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 6 మేడ వచ్చి మనకి 2.5 తీస్తున్నానండి. ఇక్కడ 6, ఇక్కడ చంక కూడా 6. చూడండి, ఇది మనకి బ్లౌజ్ పొడవు, ఇది చంక కొలత, ఇది చంక కొలత అన్నమాట. ఇక్కడ మనకి చంక లోతు వచ్చేసరికి 1.5 తీసుకున్నాండి. 1.5 తీసుకోవాలి. ఇట్లా 1.5. ఇక్కడ మెడ అనేది ఇక్కడ 2.5 తీసుకున్నాండి. ఇక్కడ 2.5. ఇక్కడ కిందకు వచ్చేసరికి 3 తీసుకోవాలండి. పలక మెడ కదా, 3 తీసుకోవాలి. చూడండి, ఇలా ఇట్లా మనల్ని కొలతల ప్రకారం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కాదనకుండా మనం ఓపెన్గా పెట్టుకున్నాము. ఇట్లా చూడండి, మెడ అనేది మనకి ఎంత కరెక్ట్గా వచ్చింది అనేది, మెడ అనేది కరెక్ట్గా వస్తే మనం కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఇది మనకి పలక మెడ, వెనక మామూలుగా బ్యాక్ నెక్ పలక మెడ అండి. పలక మెడ మనకి బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి. దీనికి ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెట్టేశానండి. ఈ బ్లౌజ్ మనకి బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ కావాలని అడిగారు బ్లౌజ్ కస్టమర్స్, అందుకని వాళ్ళకి బ్యాక్ ఓపెన్ కట్ చేశాను.
ఇలా బ్యాక్ ఓపెన్ పలక మీదకి కరెక్ట్గా ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా పలక మీద అడిగారు, అప్పుడు మనం ఫ్రంట్ కూడా పలకే తీసుకుంటున్నానండి. మన పలక మీద అడిగారు ఫ్రంట్ కూడా అంటే ఈ బ్లౌజ్ వచ్చి బ్యాక్ ఓపెన్ అండి. ఓపెన్ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ వచ్చి ఇట్లా ఇది ఆది బ్లౌజ్ రౌండ్ ఉందండి. మనకు వచ్చి పలక మీద అడిగారు, నేను పలక మీద పెడుతున్నాను. ఇప్పుడు పలక మీద కట్ చేస్తున్నాను. ఇలా పలక మీద అనేది ఇలా తీసుకోవాలన్నా బ్యాక్ సైడ్ కూడా పలక అడిగారు, పలక మీద కట్ చేశాను అనమాట. ఇక్కడ బ్లౌజ్ కొంచెం క్రాస్ అనేది సంగతి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తుందండి. హ్యాండ్స్ ఇలా బ్లౌజ్ అనేది మంచిగా వచ్చినాయండి. ఇలా ఎలా ఉంచాలి బ్లౌజ్కి. హ్యాండ్స్ పడ వచ్చి కాఫీ చీటి ఒకటి ఖర్చులకు అనమాట, జాయింట్లకు అనేది. హ్యాండ్స్ 5.5 ఉందండి, నేను వచ్చి 6 తీసుకున్నాను. 6 అంటే హాఫ్ ఇంచ్ మనకి ఇటు జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ మనకి సరిపోతుంది ఈ హ్యాండ్స్.